హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా స్టైల్లో బేసన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని అందులో సాజీరా పట్టా వేసుకోండి. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎక్కువగా స్పైస్ వేసుకోను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకోండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్, టమాటో, చిల్లీస్, కరివేపాకు, పుదీనా అయితే మన ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. సో ఆనియన్ బాగా హీట్ అయ్యాక, ఆనియన్ అంటే బాగా వేగాక టమాటోస్ ఇంకా మిర్చి వేసుకోండి. సో టమాటోస్ కొద్దిగానే వేసుకోండి, అంటే మనం బేసన్ చేస్తున్నాం కదా, థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో టమాటోస్ అంత ఎక్కువగా వేసుకోకండి. సో అది బాగా హీట్ అయ్యాక కొంచెం కొత్తిమీర, కల్మాకు వేసుకోండి. సో గార్లిక్ పేస్ట్ వేసాను, ఉప్పు వేసాను, పసుపు కూడా వేసాను కానీ ఆ వీడియో అనేది స్కిప్ అయిందండి. సో 2 స్పూన్స్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు వేసాను. బాగా మగ్గనివ్వండి. కూరగాయలన్నీ ఎంత మగ్గితే అంత మంచిదన్నమాట. సో తగినంత వాటర్ పోసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ పోసుకోండి. సో స్టవ్ అనేది హైలో పెట్టుకొని బాగా మసలనివ్వండి. సో అది బాగా మసలాక చూడండి, ముందుగానే నేను బేసన్ అనేది ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో థిక్గానే కన్సిస్టెన్సీ ఉండాలి. సో అదనేది చూసారు కదా, బేసన్ అలా వేసుకున్న దాని తర్వాత మీడియంలో పెట్టుకొని మాత్రమే బేసన్ వేయాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం బేసన్ అనేది గడ్డలు కట్టేస్తుంది. లమ్స్ లేకుండా ఉండాలి అనుకుంటే చూడండి, నేను వీడియోలో చెప్పినట్టు చేయండి. చూస్తున్నారు కదా బేసన్ అనేది కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఇలా ఉండొచ్చు, అంటే థిక్గా ఉంటే మరీ థిక్ అయిపోతుంది అనమాట కూల్ అయ్యాక. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై